ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేగాయి కదండి. ఇప్పుడు కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక రెడ్ చిల్లీ వేసుకుందామండి. క్లీన్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా స్లైసెస్ చేసుకున్నప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసాం కదండి. ఆనియన్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఆకుకూరల్లోకి సన్నగా తరగాల్సిన అవసరం లేదండి. ఆనియన్ కాస్త మందంగా తరుగుతుంటే బాగుంటుంది. మిగతా అన్ని కూరల్లో నేను సన్నగా స్లైస్ చేస్తానండి. ఆకుకూరల్లో మాత్రం లావుగా కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కాస్త మగ్గే వరకు ఉడికిద్దామండి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ కర్రీలోకి నేను కొంచెం పెసరపప్పు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్, 1.5 టేబుల్ స్పూన్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది వేసుకుందాం. మీ ఇష్టం ఉంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను పెసరపప్పు వేస్తున్నానండి. ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. పప్పు కాసేపు ఆయిల్లో మగ్గే వరకు మూత ఉంచి ఉడికించుకుందామండి. ఒక 2 to 5 మినిట్స్. పప్పు ఆయిల్లో మగ్గిందండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఎక్కువ అవుతుంది అనుకుంటే 1/4 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్, 1.5 టీ స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అండి. కారం మీ టేస్ట్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. కూర ఈ విధంగా కడిగి 3 టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆకులు పెద్దగా ఉంటే చాప్ చేసుకోవాలి. చిన్న చిన్న ఆకులు ఉంటే చాప్ చేయాల్సిన అవసరం లేదు. నేను కాస్త మీడియం సైజులో ఉన్నందుకు చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆకు యాడ్ చేసుకుందామండి. వేసాం కదా ఆకుకూర. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని మూత ఉంచి ఉడికిస్తే కాస్త మగ్గుతుంది. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకున్నానండి, లేకుంటే మాడిపోతుంది కింద. కాబట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత ఉంచి ఉడికించాలి. నేను ఇప్పుడు సెకండ్ టైం తీసి కలుపుతున్నాను. ఉడికిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత చాప్డ్ టొమాటోస్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఆకు మొత్తం ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మధ్యలో వెల్లాగా వేసుకొని టొమాటో యాడ్ చేసుకుందాం. రఫ్గా చాప్ చేసుకున్నా సరిపోతుంది. మీ ఇష్టం ఉంటే ఫైన్గా కూడా చాప్ చేసుకోవచ్చు అండి. ఒక 2 మినిట్స్ మగ్గే వరకు ఇదే విధంగా ఆకుతో కప్పేసి ఉడికిద్దామండి. ఇది ఉడికిన తర్వాత ఒకసారి ఫైనల్గా మిక్స్ చేసుకొని కాస్త ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ హెల్తీ కర్రీ రెడీ అవుతుందండి. టమాటాలు మగ్గిపోయాయండి. సెంటర్లో వేసాను కదా టొమాటోస్ మగ్గాయి. వాటిని ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేసి మిక్స్ చేసుకుంటే కర్రీలో మొత్తం యాడ్ అవుతుందండి. ఏం లేదండి, నేను బాగా మిక్స్ కావాలి టమాటో జ్యూస్ అంతా కర్రీ కానీ ఆ విధంగా వేసానండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి దీనికి ధనియాల పొడి, మీ ఇష్టం ఉంటే గరం మసాలా పొడి యాడ్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం మెంతి పొడి, ఆవపొడి మిక్స్ చేసిన పౌడర్ వేస్తున్నానండి. ఒక కప్ ఆఫ్ పించేస్తున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి.